చేరగరారండి. బలి పూజలో పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలో పాల్గొనరారండి. కృతజ్ఞత హృదయతో ప్రభు దరి చేరి, కృతజ్ఞత హృదయతో ప్రభు దరి చేరి, ఘనస్తుతి యాగం అర్పించండి. ఘనస్తుతి యాగం అర్పించండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలో పాల్గొనరారండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలో పాల్గొనరారండి. రాజరికపు గురుకుల వరములు, పరమ పవిత్ర సంస్కారములు. రాజరికపు గురుకుల వరములు, పరమ పవిత్ర సంస్కారములు. అనుదిన బలిలో అర్పించు యోగ్యత వసగిన దేవుని కొనియాడండి. అనుదిన బలిలో అర్పించు యోగ్యత వసగిన దేవుని కొనియాడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. రారండి, వేడండి, ప్రభు దీవెన పొందండి. ఆడండి, పాడండి, ప్రభు మేలులు పొగడండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలో పాల్గొనరారండి. ప్రభు సన్నిధి చేరగరారండి. బలి పూజలో పాల్గొనరారండి. ఈ యొక్క పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశముల నిమిత్తము ప్రార్థించుదము. కర్నూల్ మేత్రాసనం రాయదుర్గం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజా స్థిరనిధి దాతలు రామినేడి అంతోని టీచరు, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానము, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని, మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న గురు ఆర్ బాలరాజు ఎస్బిడికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అనీష్, రేవంతులకు మంచి భవిష్యత్తు, ఉద్యోగము, సంబంధాలు రావాలని, కీర్తిశేషులు మార్తమ్మ, చిన్నప్ప, అన్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని, ఆర్ పరిమళ మేరీ, శోభారాణి, శౌరి ప్రసాద్, ఎం ఫ్రాన్సిస్ రెడ్డి, బాలస్వామి, అనూష, లావణ్య, రేవంత్, లారెన్స్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ విచారణ, బాసాని రవికుమార్ రెడ్డి లలిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు. అమెరికాలో నివసిస్తున్న బాసాని అర్చనరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. ఏప్రిల్ 24న పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని చైతన్యరెడ్డికి ఆయురారోగ్యాలు, దైవజ్ఞానము, మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు.
వరంగల్ మేత్రాసనం, చెంజర్ల గ్రామం, కీర్తిశేషులు తాతిరెడ్డి బాలరెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని శ్రీమతి తాతిరెడ్డి సుశీల, తాతిరెడ్డి ప్రతాపరెడ్డి, శిరీష, సిస్టర్ తాతిరెడ్డి మంజుల, ఉషారాణి, కుమ్మారెడ్డి మరియమ్మ, ఆరోగ్యరెడ్డి, సుజాత, బాల మనోజ్ రెడ్డి, గాదే పావన్ రెడ్డి, మనుష కుటుంబ సభ్యులు దివ్య పూజ బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసము ఈ పూజ బలిలో ప్రత్యేకముగా ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. దేవుడు అంధకార శక్తి నుంచి మనల్ని విముక్తులను చేసి తన ప్రియతమ కుమారుని సామ్రాజ్యంలోకి సురక్షితముగా తోడుకొని వచ్చెను. ఆయన మూలమున మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినవి. కొరింథీయులకు రాసిన లేఖలో దేవుని వాక్యం ద్వారా ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. చీకటికి చెందిన పనులు, చెడు మార్గాలను విడనాడి దేవుని వద్ద ఉన్న ఆ నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని పొంది వెలుగు పుత్రులు పుత్రికలుగా జీవించే భాగ్యాన్ని మరియు ప్రభు శక్తితో, ప్రభు ఆత్మబలముతో మన ఆధ్యాత్మిక జీవితంలో, దైనందిక జీవితంలో ముందుకు నడిచి బలపడి దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండే భాగ్యాన్ని మనకి పూజా బలిలో ప్రసాదించమని వేడుకుంటూ మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తబడి యోగ్యమైన విధంగా పూజలో పాల్గొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పాస్కా పరమరహస్యములను స్మరించుకొనుచున్న ఈ దినములలో నీవు మాపై ఎక్కువగా కనబరుచు ప్రేమానురాగములను మేము తనివి తీరా ఆస్వాదిస్తున్నాము. ఎందుకనా అజ్ఞానము, పాపము అనే అంధకారము నుండి విముక్తులమై ఆనందిస్తున్నాము. ఆ విధముగానే మేము తెలుసుకొనిన ఈ సత్యముల ఆచరణయందు మాకు దృఢచిత్తమును దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును. మొదటి పఠనము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి 40వ వచనం వరకు. ఆ దినములలో ప్రభుదూత ఫిలిప్పుతో, నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి, ఇథియోపియా రాణి అయిన కాందాసీకి కోశాధికారి. దేవుని ఆరాధించుటకై అతడు యెరూషలేమునకు వెళ్ళి తన రథముపై తిరిగి పోవుచుండెను. అతడు అట్లు పోవుచు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండెను. అప్పుడు పవిత్రాత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము వద్దకు పోయి దానిని కలుసుకొనుము అని చెప్పగా, ఫిలిప్పు వెంటనే అక్కడకు పరిగెత్తుకొని పోయి అతడు యెషయా ప్రవక్త గ్రంథమును చదువుచుండుట వినెను. అందుచే ఫిలిప్పు, నీవు చదువుచున్నది నీకు అర్థమగుచున్నదా అని అతనిని ప్రశ్నింపగా, నాకు ఎవరైనా వివరింపని ఎడల నేను ఎట్లు అర్థము చేసుకోగలను అని ఆ ఉద్యోగి పలికెను. అంతటా రథమునెక్కి తన ప్రక్కన కూర్చుండమని అతడు ఫిలిప్పును ఆహ్వానించెను. అప్పుడు అతడు చదువుచుండిన పరిశుద్ధ గ్రంథములోని భాగము ఏదనా, వధింపబడుటకు తీసుకొని పోబడిన గొర్రెవలె ఉన్ని కత్తిరించి వేయబడినప్పుడు మౌనముగా ఉండు గొర్రెపిల్ల వలెను అతడు నోరు తెరువడు. అతడు అవమానింపబడెను, న్యాయము అతనికి నిరాకరింపబడెను. అతని సంతతిని గూర్చి ఎవరునూ పలకచాలరు. ఏలైనా అతని భౌతిక జీవితము సమాప్తమయ్యెను. అప్పుడు ఆ ఉద్యోగి ఫిలిప్పుతో, ప్రవక్త ఎవరిని గురించి ఈ విషయమును చెప్పుచున్నాడు? తనను గూర్చియా లేక మరి ఒకని గూర్చియా అని ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనమును అనుసరించి యేసుని గురించి అతనికి బోధింపనారంభించెను. వారు అట్లు సాగిపోవచ్చు నీరుగల ఒక ప్రదేశమును చేరిరి. అప్పుడు, ఇదిగో ఇక్కడ నీరున్నది గదా, నేను జ్ఞానస్నానము పొందుటకు ఆటంకమేమి అని నపుంసకుడు ఫిలిప్పును ప్రశ్నించెను. అప్పుడు ఫిలిప్పు, నీవు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల జ్ఞానస్నానము పొందవచ్చును అని అతనితో పలికెను. అప్పుడు అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను అని బదులు పలికెను. ఆ ఉద్యోగి రథమును ఆపివేయ ఆజ్ఞాపించి తానును ఫిలిప్పును నీటి మడుగులోనికి దిగిరి. అక్కడ ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను. వారు ఆ నీటి మడుగు నుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఆ నపుంసకుడు మరలా ఫిలిప్పును చూడలేకపోయినను సంతోషముతో తన ప్రయాణమును కొనసాగించెను. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి అన్ని పట్టణములందును సువార్తను బోధించుచు కైసరియాను చేరుకొనెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. అన్యజాతులారా, మీరు మా దేవుని స్తుతింపుడు. మా స్తుతి ఎల్లెడలా ప్రతిధ్వనించునుగాక. ఆయన మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడెను. అందరూ సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు కల వారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభువు నాకు చేసిన మేలును మీకెల్లరకు వినిపింతును. నేను ఆయనకు మొరపెట్టుకుంటిని, ఆయనను కీర్తనలతో స్తుతించుటకు సంసిద్ధుడనైతిని. అందరూ సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటను మానలేదు. ఆయనకు స్తుతి కలుగునుగాక. అందరూ సకల జనులారా, సకల జనులారా, ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు.
దేవుని వాక్యం ముక్తికి మార్గం, జీవమునిచ్చెడి వాక్యం. శాంతికి మార్గం, ప్రేమకు నిలయం, పరమున చేర్చెడి వాక్యం. దేవుని వాక్యం ముక్తికి మార్గం, జీవమునిచ్చెడి వాక్యం. శాంతికి మార్గం, ప్రేమకు నిలయం, పరమున చేర్చెడి వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్కుతో ఆకలి తీర్చినది, ఆత్మకు జీవం పోసినది. వాక్కుతో ఆకలి తీర్చినది, ఆత్మకు జీవం పోసినది. పాపికి రక్షణనిచ్చినది, పరిశుద్ధాత్మతో నింపినది. పాపికి రక్షణనిచ్చినది, పరిశుద్ధాత్మతో నింపినది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 6 వచనములు 44 నుంచి 51 వరకు. ఆ కాలములో యేసు జనసమూహములతో ఇట్లనెను, నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడునూ నా యొద్దకు రాలేడు. నేను వానిని అంతిమ దినమున లేపుదును. వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడినది. కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. అయితే ఎవడైనను తండ్రిని చూచననే భావము కాదు, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు. నన్ను విశ్వసించువాడు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమిదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవం గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. రెండవ తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధ గ్రంథమంతయు దైవ ప్రేరణచే సృజించబడింది. ఈ పరిశుద్ధ వాక్కు గ్రంథము బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులను సరిదిద్దుటకు, నీతియందు నడిపించుటకు ఉపయోగపడును. మరియు దైవ సేవకుడు
ఏ సత్కార్యమునైనను సంపూర్ణముగా చేయుటకు సంసిద్ధిని చేయును ఈ వాక్కు. హెబ్రీల లేఖ 4:12 ప్రకారము దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, రెండంచుల ఖడ్గము కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము కీలు మధ్య కలియు స్థానమును అది ఛేదించుకొని పోగలదు, మానవుని హృదయంలో ఉన్న ఆశలను ఆలోచనలు అది విచక్షింపగలదు. ఈ దేవుని వాక్కు ద్వారానే సమస్తము సృష్టించబడింది. ఈ దేవుని వాక్కు, పవిత్ర గ్రంథము, బైబిలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అందుకే నెహెమయా గ్రంథం 8వ అధ్యాయంలో ఆనాటి ప్రజలందరూ ఎజ్రా అనే బోధకుని పిలిచి పవిత్ర గ్రంథాన్ని తీసుకొని రమ్మని చెప్పారు. అతను పవిత్ర గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ మైదానములో గుమికూడారు. ఒక కట్టె నిచ్చెన లాంటిది స్టాండ్ తయారు చేసి దానిపైన ఎజ్రా నిలుచుండి పవిత్ర గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలందరూ కూడా సావధానంగా వింటూ ఉన్నారు. ఆయన బోధిస్తూ ఉంటే ప్రజలందరూ ఎక్కువ శ్రద్ధను చూపెడుతూ ఆ వాక్యాన్ని ఆలకిస్తున్నప్పుడు ఎజ్రా ప్రభువైన దేవుణ్ణి ఆయన స్తుతిస్తున్నాడు. ప్రజలందరూ ఆమేన్ ఆమేన్ అని చెప్తూ ఉన్నారు. చివరికి ప్రజలందరూ సాగిలపడి దేవుణ్ణి ఆరాధించారు. ఇంకొక 4 నిమిషాలైతే అమెరికాలో 9 గంటలు, వాషింగ్టన్ డీసీలో. అక్కడ కూడా ఇప్పుడు బైబిల్ చదవబడుతుంది. దాని గురించి 2 మాటలు. అమెరికా దేశంలో బైబిల్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి సర్క్యులేట్ చేసి చదవడం ప్రారంభించి ఈ సంవత్సరము 251వ యానివర్సరీ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నారు. వాషింగ్టన్ డీసీలో బైబిల్ మ్యూజియం అనే ప్లేస్లో ఈ గొప్ప ఈవెంట్ని, కార్యక్రమాన్ని వాళ్ళు ఈ ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 25 వరకు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు బైబిల్ రీడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఆ బైబిల్ రీడింగ్ ఏమిటంటే ఆదికాండము మొదటి అక్షరం నుంచి దర్శన గ్రంథము చివరి అక్షరం వరకు ఈ ఏప్రిల్ 19 నుంచి 25 వరకు చదవబడుతుంది. అంటే బైబిల్లో ప్రతి ఒక్క అక్షరం కూడా చదవబడుతుంది. అమెరికా క్యాపిటల్లో వాషింగ్టన్ డీసీలో. అది ఎవరు చదువుతున్నారు అని ప్రశ్న వేసుకుంటే 500 మంది క్యాథలిక్స్, క్రిస్టియన్స్లలో ప్రముఖులు. వారిలో అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారు, సెనేటర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, మరి ఇతర ప్రముఖులు. సో వాళ్ళందరికీ వారి వారి భాగాలను ఇచ్చారు. ఏప్రిల్ 19 నుంచి 25 వరకు మొత్తం బైబిల్ ప్రతి ఒక్క అక్షరం మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు చదవబడుతుంది పెద్దగా. సో ఇది దాని టైటిల్ ఏంటంటే అమెరికాలో బైబిల్ చదవబడుతుంది. సో ఇది గొప్ప కార్యమో అని మనం కూడా గ్రహించాలి. ఎంత భక్తితో శ్రద్ధతో దీనిని నిర్వహిస్తున్నారు అని. సో ఈరోజు మనము మొదటి పట్టణంలో విన్నట్టు ఇథోపియన్ ఆయన ఆ దేశ రాణి కాందాసికి కోశాధికారి.
లైక్ ఎ ప్రొక్యురేటర్. ఆయన యెరూషలేము వచ్చి బలులను సమర్పించి ప్రార్థించి తిరిగి గాజా మార్గం గుండా వెళుతున్నాడు. మరి ఆయన రథం పైన వెళుతుంటే ఆయనకున్న సమయాన్ని వేస్ట్ చేయలే, ఇటు అటు తిరిగి చూడలే. ఆయన పవిత్ర గ్రంథాన్ని తెరిచి యెషయా ప్రవక్త యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అంటే దాని అర్థమైంది, ఆయనలో దేవుని వాక్యం పైన, దేవుని పైన ఆశ, కోరిక, ఇంట్రెస్ట్ అనేది ఉన్నది. సో చదువుతూ ఉన్నాడు కాబట్టి దేవునికి అన్నీ తెలుసు. అందుకే దూతను పంపి ఫిలిప్పుని నీవు వెళ్ళి అతనిని కనుగొనమన్నారు. ఫిలిప్పు వెళ్ళి కనుక్కున్నాడు. ఏమి చదువుతున్నావంటే ఇది చదువుతున్నా, అర్థమైందంటే అర్థం కాలేదు. ఫిలిప్పు దాని మొత్తాన్ని వివరించాడు, బోధించాడు. చివరికి ఆయన ఆ బోధన ఆలకించిన తర్వాత నేను జ్ఞానస్నానము పొందాలి అని నీటి దగ్గర చూసి తెలియజేశారు. నీవు విశ్వసిస్తే జ్ఞానస్నానం పొందన్నాడు. నేను విశ్వసిస్తున్నాను, జ్ఞానస్నానం కావాలి అని జ్ఞానస్నానాన్ని స్వీకరించాడు ఫిలిప్పు ద్వారా. తర్వాత దూత ఫిలిప్పుని తీసుకుని వెళ్ళింది. ఈ ఇథియోపియన్ కోశాధికారికి ఏమైంది తర్వాత ఆయన సంతోషముతో ఆనందముతో తన ప్రయాణాన్ని కొనసాగించి తర్వాత వెళ్ళి ప్రభు సువార్తను వ్యాప్తి చేశాడు. ప్రభు వాక్యములో ఎంత శక్తి ఉందో గ్రహించండి. అదేవిధంగా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు, మీరు మొదట బైబిల్ని చదవండి, తర్వాత మీ పిల్లలకు దానిని వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిలిప్పు దాని గురించి తెలియజేసిన తర్వాతనే ఆయనలో విశ్వాసం అనేది పెరిగింది, జ్ఞానస్నానం పొందాలనే ఆశ కలిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదవాలి, పిల్లలకు దానిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, క్యాటకిజం క్లాసెస్కి తప్పకుండా పంపాలి. సత్యోపదేశ సంక్షేమాన్ని మీ పిల్లలకు నేర్పి అందరూ కూడా పాటించి ఆ దేవుని వాక్యానికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు. అది క్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లు నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. అందుకే కీర్తన 42, సెలయేటి నీటి కోసము దప్పికగొనిన దుప్పివలే నా ఆత్మ నీ కోసము వేచియున్నది, ఆరాటపడుచున్నది. నీ దివ్యముఖమును నేనెప్పుడు చూతున్నా అని ఆశతో వేచియున్నాను. అంటే ఇది దేవుడు, ఆయన పలుకు, ఆయన వాక్యం కోసము ప్రతి ఒక్కరు కూడా తపన పడాలి, ఆశ కలిగి జీవించాలి. అదేవిధంగా మనలందరం కూడా దేవుని వాక్యాన్ని చదివి, పఠించి, ధ్యానించి, ఆచరిస్తే మనలో గొప్ప మార్పు అనేది జరుగుతూ ఉంది. ఏ విధంగా అయితే ఆ ఇథియోపియన్లో మార్పు కలిగిందో అదే మార్పు ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంది. దేవుడు మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, తల్లిదండ్రుల్ని, టీచర్స్ని, సిస్టర్స్ని, ఉపదేశాలందరినీ కూడా వాడుకొని తన వాక్యాన్ని ఇతరులకు బోధించమని ప్రభు వారికి అప్పగిస్తున్నాడు. ఆ బాధ్యతను కూడా అందరము సక్రమంగా నెరవేర్చాలి. ఈ ప్రభు యొక్క వాక్యము నిత్య జీవానికి దారి తీస్తుంది. క్రీస్తు ప్రభు అంటున్నారు, అశాశ్వతమైన భోజనమునకై మీరు ప్రయాసపడవలదు, శాశ్వత జీవమిచ్చు భోజనమునకై శ్రమించును, దానిని మనుష్య కుమారుడు మీకు ఇచ్చును. మరి మనము దేనిని గురించి ఆరాటపడుతున్నాము, శ్రమిస్తున్నాము? ముఖ్యంగా చాలామంది ఈ లోక సంబంధమైన వాటి గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ఆరాటపడుతున్నారు. రకరకాలైన వ్యసనాలు, పలు విధాలైన దారుల్లో వెళ్ళి ఈ వీటి కోసమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభు వాక్యము, ప్రభు ఇచ్చే నిత్య జీవం కోసము ప్రయత్నం చేసేవారు ధన్యులు, చేయని వారు గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రభు అంటున్నారు, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, కానీ పరలోకము నుండి
దేవుడు ఇచ్చు ఆహారము నిత్య జీవమిచ్చును, అది ఈ లోకమునకు నిత్య జీవము అని తెలపగానే, అయ్యా మాకు ఈ ఆహారాన్ని ప్రసాదించు అని ఆ ప్రజలు అడిగారు. అప్పుడు ప్రభువేమన్నారు, నేనే జీవాహారమును, నా యందు విశ్వాసముంచువాడు ఎల్లప్పుడూ జీవించును, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు ఆకలిగొనడు, నా వద్దకు వచ్చువాడు దప్పికగొనడు, ఆకలిగొనడు అని ప్రభు సెలవిచ్చారు. మరి దానిని మనము ఆశిస్తున్నామా? మన అనుదిన జీవితంలో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు తెలియజేస్తున్నారు, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందును, నిరంతరము జీవించును, అంతిమ దినమున నేను లేపుతాను. ఇది గొప్ప ఆశీర్వాదము, వరము ప్రతి ఒక్క విశ్వాసునికి, ప్రతి ఒక్క భక్తునికి. మరి ఏ విధంగా మనలను ప్రభువుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నాము అని ఆత్మపరిశీలన చేసుకుంటే, మనము ఒక పెళ్ళి కానీ, బర్త్డే కానీ, హౌస్ వార్మింగ్ సెరమనీకి కానీ వెళ్ళినప్పుడు మంచి వస్త్రాలు, నగలు అన్నీ ధరించుకొని వెళ్తారు. దివ్య పూజా బలిలోకి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా పరిశుద్ధమైన వస్త్రాన్ని ధరించి ఈ యొక్క క్రీస్తు ప్రభు శరీర రక్తాలను స్వీకరించాలని దేవుని ఆశ. కానీ చాలామంది అది చేయడం లేదు. చేయని వారికి పునీత పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కొలస్సీలకు రాసిన లేఖ ద్వారా అది ఏమిటి అంటే, అయోగ్యంగా మీరు ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తే ఆ ప్రభు శరీర రక్తాలకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తే ఆ యొక్క తప్పిదం అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ప్రభు శరీరాన్ని స్వీకరించినప్పుడు, ఆ రక్తాన్ని పాత్ర నుండి తాగినప్పుడు గుర్తించుకోకపోతే ఇది ప్రభు శరీరము, ప్రభు రక్తము అని మీరు తీర్పునకు విధించబడుదురు, తీర్పునకు మీరు బాధ్యులవుతారు. ఈ విధంగా చేసిన వారందరూ కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు అస్వస్థులవుతారు, కొన్ని రకాల వ్యాధుల ద్వారా బలహీనంగా అవుతారు, చివరికి మరణిస్తారు తమ పాపములో అని. కావున పూజ బలిలో పాల్గొన్నప్పుడల్లా మంచి మనసుతో, పరిశుద్ధ హృదయముతో, పవిత్రతతో, నిర్మలమైన జీవితంతో మనము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తే నిత్య జీవం మనది. దేవుని యొక్క వాక్యని ఆలకించి, చదివి, ధ్యానించి, పాటించి పూజా బలిలో పాల్గొని ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించిన వారు తప్పకుండా నిత్య జీవానికి వెళ్తారు. దానిని ప్రభు దయచేస్తారు. ఈ యొక్క గొప్ప వరాన్ని, ఆశీర్వాదాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. అర్పణ, హృదయార్పణ, అర్పణ, ప్రేమార్పణ. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నీవు వస్తావని నీకై నవసుమములు పరిచితిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నీవు వస్తావని నీకై నవసుమములు పరిచితిని. హారతులను చేకొని ద్వారము కడవేచి తిని, హారతులను చేకొని ద్వారము కడవేచి తిని. నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచి తిని, నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచి తిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును,
మందిరమును నీవు వస్తావని నీకై నవసుమములు పరిచితిని అలంకరించి తిని స్వామి నీ మందిరమును నీవు వస్తావని నీకై నవసుమములు పలికి తిని. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించి బలి సర్వశక్తి గల సర్వేశ్వనికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర నిర్వహణం ద్వారా నీ దివ్య జీవమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేసిన సత్యములను మేము అర్థము చేసుకుని భక్తి మార్గంలో నడుచున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుట యుక్తము. మా పాస్కయగు క్రీస్తు బలైన ఈ కాలమునని ఎక్కువగా స్తుతించుట మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయను. అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతిస్తున్నది. శక్తివంతులైన పరలోక వాసులు దూతల దళములు నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వెంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వీచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటము పాత్రలుగా చేసినందుకు నీకు వందనము తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ
మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందుకి ఆహ్వానించబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ దీవ మాధుర్యం జీవాహారం, జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాను జయించిన ఆహారము. రండి కొందము, యేసుతో పరమును చేరుకుందము. రండి కొందము, యేసుతో పరమును చేరుకుందము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాను జయించిన ఆహారము, సాతాను జయించిన ఆహారము. పునీత ఇన్యస్వార్ చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు, మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత సమీపమున ఉండుమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నీకే నా యేసయ్యా, కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. రేయి పగలు కాపాడినా మంచి కాపరినా యేసయ్యా. నీకే నా యేసయ్యా, కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. రేయి పగలు కాపాడినా మంచి కాపరినా యేసయ్యా. స్తోత్రముతో స్తుతి గానముతో నాట్యముతో సంగీతముతో తంబురతో సితారతో ప్రార్థనతో సంకీర్తనతో తంబురతో సితారతో ప్రార్థనతో సంకీర్తనతో నీకే నా యేసయ్యా, కృతజ్ఞతాస్తుతి చెల్లింతును. రేయి పగలు కాపాడినా మంచి కాపరి నా యేసయ్యా.